హలో. చంద్రయాన్-3 లాంటి ఒక మంచి ప్రయోగం చేసి ఇండియాను ప్రపంచ దేశాల సరసన నిలిపినటువంటి మన ఇస్రో ఇప్పుడు ఇంకో అద్భుతాన్ని సృష్టించడానికి జస్ట్ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. మరి ఈసారి చాలా రిస్కీ ఫ్యాక్టర్తో కూడిన సూర్యుడిపైన అధ్యయనం చేయడానికి ఈఎస్ఏ ప్రోబా-3 అనేటువంటి మిషన్ను ప్రయోగించనుంది. అయితే అసలు ఈ ప్రోబా-3 ఏంటి? సూర్యుడి వద్దకు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఏంటి? అందులో రిస్క్ ఎంత ఉంది? ఆ ఉపగ్రహాన్ని ఎలా ప్రయోగిస్తారు? ఆ ఉపగ్రహ ప్రయోగం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలేంటి? అసలు ఆ శాటిలైట్ నిజంగా వర్కౌట్ అవుతుందా? మొత్తం టోటల్గా అసలు ఈ ప్రోబా-3 మిషన్ ఏమిటి? దీని ముఖ్యోద్దేశం ఏంటి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? అలాగే దీనివల్ల యూజ్ ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను. అయితే దీనివల్ల కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. అయితే తదుపరి సూర్యగ్రహణానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈలోగానే కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ సూర్యగ్రహణాన్ని క్రియేట్ చేసి హిస్టరీని క్రియేట్ చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇందుకోసమే ప్రోబా-3 మిషన్లో భాగంగా 2 ఉపగ్రహాలని ప్రయోగిస్తున్నారు. ఈ 2 శాటిలైట్స్ కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడానికి ఉపయోగపడతాయి. మరి ఈ అద్భుత ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో చాలా కీలక పాత్ర పోషిస్తోంది, మనకు తెలుసు. ఇస్రో పిఎస్ఎల్వి ద్వారా ఈ ప్రయోగం చేస్తోంది. ప్రోబా-3 మిషన్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ డెవలప్ చేసింది. ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది, ఓక్ కల్చర్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 ఉపగ్రహాలు ఉంటాయన్నమాట. వీటిని ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటిని కలిపి ఒకేసారి ప్రయోగిస్తారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి వాతావరణం కూడా సహకరించిందంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ డిసెంబర్ 4న ఖచ్చితంగా సాయంత్రం 4:06 శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిపోతుంది. దీన్ని ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా కూడా ప్రయోగిస్తోంది. మరి ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ 2 ఉపగ్రహాలను ప్రయోగించి సూర్యుడి బయట పొర అయినటువంటి కరోనాని అధ్యయనం చేస్తారు. అయితే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం కూడా అదే. వీటి ద్వారా కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించి తద్వారా సూర్యుడి కరోనాను అధ్యయనం చేస్తారు. అంటే అప్పుడు వీలు పడుతుందన్నమాట. మరి అసలు ఈ ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి? ఎలా అంటే ప్రోబా-3లో ఈ మిషన్లో భాగంగా పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్ 2 ఉపగ్రహాలని సరైన కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత ఈ 2 ఉపగ్రహాలు పరస్పరం ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుని ఒక క్రమ పద్ధతిలో సూర్యుడి చుట్టూ భూకక్షలో తిరగడం మొదలు పెడతాయి. వీటిలో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పు నీడనే దాన్ని సృష్టిస్తుంది. మరి ఇందులో సూర్యరశ్మిని నిరోధించడానికి 1.4 మీటర్ల అపారదర్శక డిస్క్ ఒకటి ఉంటుంది. ఇది ఓక్ కల్చర్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఈ నీడలో పనిచేస్తూ సూర్యుడి కరోనాను గమనిస్తూ ఉంటుందన్నమాట. ఇందుకోసం ఇది టెలిస్కోప్ 5 సెంటీమీటర్స్ అపర్చర్ కలిగి ఉంటుంది. అంతరిక్షంలో ఈ ఉపగ్రహాల పొజిషన్ భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష వెలుపల భాగంలో ఉంటుందన్నమాట. మరి ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ కూడా తక్కువగా ఉంటుంది. ఇది స్టేషన్ కీపింగ్కు చాలా అవసరమైన ప్రొపెల్లెంట్ని, అంటే రాకెట్కు ఫ్యూయల్ని ప్రొపెల్లెంట్ అంటారు, దాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఆస్ట్రో డైనమిక్స్లో చూస్తే కక్ష స్టేషన్ కీపింగ్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ను మరొక అంతరిక్ష నౌక నుంచి నిర్ణీత దూరంలో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా సూర్యుడి బయట పొరైన కరోనాను గమనించడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే సూర్యుడి యొక్క వేడి ప్రకాశం కరోనా బయట పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది టెలిస్కోప్ను బ్లెండ్ చేసేస్తుంది. మరి ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఫస్ట్ కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారనమాట. ఆ తర్వాత సూర్యుడు కరోనాను పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేస్తారు. మొత్తానికి చంద్రయాన్తో ఎంతో దూసుకుపోతున్నటువంటి ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ ప్రయోగం ద్వారా సత్ఫలితాలు సాధిస్తామని కూడా ఇస్రో వెల్లడిస్తోంది. చూద్దాం, ఆల్రెడీ చాలా రకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి ఇస్రో ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవుతుందని మనం కూడా ఆశిద్దాం.